అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 15వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కూడా దాగి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం రేపు మీ యొక్క జీవితంలో కొత్త దారిని కూడా తెరవవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలలో పెద్ద ఫలితాన్ని కూడా ఇస్తుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చిట్ట చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలను తీసుకురానున్న రోజు. చివరికి మీ వైపే విజయమే నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడుకున్నటువంటి విషయం రేపు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు మీ యొక్క మాటల వలన కొందరు మీకు దగ్గర అవుతారు కూడా, కొందరు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క పనిలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉంటాయి. అయితే మీ యొక్క తెలివి, మీ యొక్క అనుభవం కూడా మీకు సహాయపడతాయి. పై అధికారుల దృష్టిలో మీ యొక్క పనితనం మెరుగ్గా కనిపిస్తుంది. మీరు చేసినటువంటి కష్టానికి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు ఒక మంచి సమాచారం వినిపిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ధైర్యంగా వెళ్ళి మీరు చెప్పే మాటల్లో నమ్మకం ఉంటే విజయం మీ వైపే ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యగా మారవు. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం మంచిది కాదు. భాగస్వామి వ్యాపారాలలో స్పష్టత అవసరం, లేకపోతే అపార్థాలు రావచ్చు. అదేవిధంగా ఐస్ క్రీమ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రేడింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు మీరు చేసే ఒక పరిచయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. కుటుంబ విషయాలలో రేపు మీకు కొంత భావోద్వేగ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా తర్వాత ఒక బంధువు నుంచి ఒక వార్త రావచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ కూడా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా మీరు ముందుగా మాట్లాడితే సమస్యలను త్వరగా ముగించే విధంగా చూసుకుంటారు. పిల్లల విషయాలలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే రేపు ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు, కానీ అవసరమైనటువంటి చోట ఖర్చు చేస్తే ఆ డబ్బు తిరిగి మంచి రూపంలో మీకు వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బ్యాంకు పనులు, డాక్యుమెంట్స్, లోన్స్ వంటి విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపడి సంతకాలను చేయవద్దు. ఒక్కసారి పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు కష్టానికి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కొందరి కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అవసరం, లేకపోతే అపార్థాలు రావచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు భావోద్వేగాల రోజునే చెప్పవచ్చు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడానికి ఇదే సరైనటువంటి సమయం కావచ్చు. తొందరపడకుండా అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలి.
పాత అపార్థాలు తొలగిపోవచ్చు. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఒక ప్రత్యేక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. కానీ ఎవరికైనా అది త్వరగా నమ్మకం పెట్టుకోవటం మంచిది కాదు. విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కాస్త కష్టపడితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురువుల సహాయం కూడా లభిస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి అనుకూల సమయమనే చెప్పవచ్చు. టెక్నాలజీ, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ రంగాలలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపు అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేయటం, ఎక్కువగా నీళ్లు తాగటం చాలా అవసరం. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. కొందరికి కాళ్ళనొప్పులు లేదా నరాల బలహీనత వంటి సమస్యలు ఉండవచ్చు. యోగా, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రేపు మీరు ఎవరినైనా కలవడం ద్వారా జీవితంలో కొత్త మార్పు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ యొక్క జీవితాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్లాన్స్ను గోప్యంగా ఉండటం చాలా మంచిది. రేపటి రోజు మీకు ఒక పాఠం కూడా నేర్పుతుంది. మీరు ఎంత మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోరని తెలుసుకుంటారు. కానీ అదే సమయంలో నిజంగా మీకు విలువ ఇచ్చేవారు ఎవరో కూడా తెలుసుకుంటారు. కాబట్టి బాధపడకుండా ముందుకు సాగండి. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే మీకు పెద్ద బలం. సాయంత్రం సమయంలో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి సమాచారం కూడా వస్తుంది. మొబైల్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలను కూడా వింటారు. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడపటం వలన మనశ్శాంతి కూడా లభిస్తుంది. రేపు అదృష్ట సంఖ్య 6. అదేవిధంగా అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు. శనిదేవుని యొక్క అనుగ్రహం మీపై కొంతవరకు ఉంటుంది. అయితే మీరు వినయం పాటిస్తే ఇంకా మంచి ఫలితాలను పొందగలిగే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలను అవసరమైనటువంటి వారికి దానం చేయటం కూడా చాలా మంచిది. కాకులకు ఆహారం వేయటం వలన శనిదోష ప్రభావం కూడా తగ్గుతుంది. సాయంత్రం సమయంలో హనుమాన్ దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదివితే మానసిక బలం కూడా పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవటం వలన ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఒక పరీక్షలా మొదలై విజయంగా ముగిసే రోజు కావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే అదృష్టం కూడా మీ వైపే నడుస్తుంది. ముఖ్యంగా రేపు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎంతకాలం నేను ఎదురు చూసింది ఇదేనా అనే భావన కలిగించే సంఘటన కూడా జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో జరిగే కొన్ని పరిణామాలు మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేస్తాయి. కొందరికి ఇది ఆర్థికంగా మలుపు తిరిగే రోజు. మరికొందరికి సంబంధాలలో నిజమైనటువంటి వ్యక్తులు ఎవరో తెలిసే రోజు అవుతుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చిట్ట చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ యొక్క జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఈ యొక్క రాశి వారు సాధారణంగా చాలా లోతుగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. బయటకు ప్రశాంతంగా కనిపించినా మనసులో ఎన్నో భావాలను దాచుకుని ఉంటారు. రేపు అదే స్వభావం మీకు ఒకవైపు బలం అయితే మరోవైపు ఒత్తిడికి కూడా కారణమవుతుంది. అదేవిధంగా మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం కూడా మీ ముందే ఉండే అవకాశం ఉంటుంది. కానీ నిజానికి పరిస్థితి అంత కఠినంగా ఉండదు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపు ఉదయం లేవగానే ఒక విచిత్రమైనటువంటి ఆలోచన మీ యొక్క మనస్సులో తిరుగుతూ ఉంటుంది. నేను చేస్తున్నది సరైనటువంటి దారిలోనే ఉందా అనే సందేహం కూడా రావచ్చు. అయితే ఆ యొక్క అనుమానం ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే రోజు గడిచే కొద్దీ మీకు స్పష్టత వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి చెప్పే మాట మీలో కొత్త ధైర్యాన్ని కూడా నింపుతుంది. చాలా రోజులుగా మీకు అండగా నిలవనటువంటి వారు కూడా ఒక్కసారిగా మీ యొక్క విలువలను గుర్తించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపు కొంత టెన్షన్ కనిపిస్తుంది. మీపై పని భారం పెరిగినా చివరికి మీరు చేసినటువంటి పని అందరికీ నచ్చుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి కొత్త ప్రాజెక్టులు అప్పగించవచ్చు. మీ యొక్క ప్రతిభను పరీక్షించే రోజు ఇది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక మంచి సమాచారం వినిపించవచ్చు. ఉద్యోగం లేదా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఆశాజనకమైనటువంటి పరిణామాలు కనిపిస్తాయి. పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు
అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి రేపు ఆలోచించి అడుగులు వేయవలసినటువంటి రోజు. తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు. ముఖ్యంగా నమ్మకం లేనటువంటి వ్యక్తులతో డబ్బు వ్యవహారాలు చేయటం మంచిది కాదు. అయితే మార్కెటింగ్, డిస్ట్రిబ్యూటర్, ఐస్ క్రీమ్, మొబైల్ వంటి బిజినెస్ ఉన్న వాళ్ళలో కూడా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు కుటుంబ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు రేపు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కానీ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వలన దృష్టి చెదిరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వృధా చేయకుండా ప్లాన్ ప్రకారంగా చదవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఒక మంచి గురువు లేదా స్నేహితుడి సలహా మీకు ఉపయోగపడుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపు మానసిక అలసట ఎక్కువగా ఉండవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. కొందరికి తలనొప్పి, కలలో మంట, ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగండి. బయట ఆహారాన్ని తగ్గించండి. ముఖ్యంగా చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన జలుబు లేదా గొంతు సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. రేపు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో కూడా అర్థమవుతుంది. కొందరు మీ ముందు మంచిగా నటించినా వారి యొక్క అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నిజంగా మీ గురించి ఆలోచించే వ్యక్తులు కూడా మీకు దగ్గరవుతారు. ఈ యొక్క అనుభవం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ యొక్క మూడ్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి కూడా సమాచారం అందవచ్చు. కొందరికి దూర ప్రాంత ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఆ యొక్క ప్రయాణం వలన కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అనుకూల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. రేపు మీరు ఒక విషయంలో భావోద్వేగానికి లోనవుతారు. గతంలో జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ యొక్క బాధను ఎక్కువసేపు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. మీరు గతాన్ని వదిలి ముందుకు సాగితే అదృష్టం మీ వైపు తిరుగుతుంది. సాయంత్రం సమయంలో దేవాలయ దర్శనం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా శనిదేవుని లేదా హనుమాన్ ఆలయానికి వెళ్ళటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపితే మీ యొక్క ఒత్తిడి కూడా తగ్గుతుంది. కొందరికి రాత్రి సమయంలో శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపు ఉదయం ఇంటి ముందు నీళ్లను చల్లి శుభ్రం చేయండి. తర్వాత నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. కాకులకు అన్నం పెట్టడం చాలా మంచిది. పేదవానికి అంటిపండ్లు లేదా ఆహార దానం చేయడం శుభప్రదం. అదేవిధంగా శనివారం కావడంతో ఇనుప వస్తువులను ఉచితంగా తీసుకోవటం లేదా ఇవ్వటం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదివితే మీలో ఉన్నటువంటి భయం కూడా తగ్గుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కొన్ని కఠినమైనటువంటి పరీక్షలు మీకు చూపించినా చివరికి మీ యొక్క సహనం, మీ యొక్క ధైర్యం మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి. మీరు ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే అదృష్టం 10 అడుగులు మీ వైపు వస్తుంది. కాబట్టి భయపడవద్దు. ఈ యొక్క రాశి వారు వ్యాపారాన్ని నూతన పద్ధతుల ద్వారా అవలంబించి ముందుకు సాగే విధంగా విజయ పరంపరను కొనసాగిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. కొంతకాలంగా కుటుంబంలో కొనసాగుతున్నటువంటి చిన్న విభేదాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది. వారి యొక్క చదువులు లేదా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినిపించవచ్చు. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే అవకాశం దొరుకుతుంది. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. గురువుల యొక్క సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఏకాగ్రతతో పిల్లలు చదివితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. సామాజిక
సామాజికంగా మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొందరు మీ యొక్క సలహా కోసం మీ వద్దకు రావచ్చు. సమాజంలో మీకు కొత్త గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అహంకారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. వినయంతో వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, భయం, సందేహం, నిరాశలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీలో అపారమైనటువంటి శక్తి ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆత్మవిశ్వాసం చూపితే విజయం మీ వైపు నడిచి వస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పూర్తి చేస్తారు. ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు మీ యొక్క ప్రతిభకు సరైనటువంటి గుర్తింపు రాలేదని భావిస్తున్నట్లయితే ఆ యొక్క పరిస్థితి త్వరలో మారే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసినటువంటి కృషి, మీ యొక్క నిజాయితీ, మీ యొక్క పట్టుదల కొంతమంది ప్రముఖుల దృష్టిలో కూడా పడుతుంది. వారి ద్వారా మీకు ఉపయోగపడే అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు కూడా నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా అవసరం లేనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం తగ్గించండి. డబ్బును పొదుపు చేయటాన్ని అలవాటు చేసుకోండి. ఈ విషయం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. కొంతకాలంగా రావాల్సినటువంటి బకాయిలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే పూర్తి వివరాలను తెలుసుకుని తర్వాత మాత్రమే ముందుకు సాగండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారు విజయ పరంపరను కొనసాగిస్తారు. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.